ప్లాన్ స్కామ్లో పోలీసులు విచారణ వేగవంతమైంది. ఈ స్కామ్లో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య. స్కామ్ కేసును ఛేదించేందుకు 3 ఏసీపీలు 3 సీఐలను నియమించామన్నారు. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. దాదాపు 700 ఎకరాల భూమిని పక్కదారి పట్టించినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. భూముల మళ్లింపుతో ప్రభుత్వానికి 600 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో వేల కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ కేసును ఛేదించేందుకు 3 ఏసీపీలు 3 సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. Investigating 3 ACPs and 3 CIs on that job. That Trinity Infratech, this thing offices we have raided on Sunday evening, and whatever documents we could recover, we have recovered those documents. That investigation is on in that case. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే సిఐడికి అప్పగిస్తామన్న పోలీస్ కమిషనర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై న్యాయ సలహా కూడా తీసుకుంటామన్నారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కు సబ్ రిజిస్ట్రార్ ఎంత తీసుకున్నాడన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని సందీప్ శాండిల్య తెలిపారు. Yes, we are thinking of that. But there will be a element of Prevention of Corruption Act also in this. భూ కుంభకోణంలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న పోలీస్ కమిషనర్ రెవెన్యూ అధికారుల పాత్ర ఉంటే వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని స్పష్టం చేశారు. अभी तो जो information, जो evidence है, उसी के ऊपर ही we have made the arrest. If something else comes or evidence is there against somebody else, then maybe we will make further arrest. అయితే ఈ భూ కుంభకోణంలో ఎన్ని కోట్లు చేతులు మారాయన్న వివరాలు తెలియదన్న పోలీస్ కమిషనర్ దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తామన్నారు. మియాపూర్ భూ కుంభకోణం పక్కా స్కెచ్తోనే జరిగిందా? వేల కోట్ల విలువైన భూమిని కాజేయడం వెనుక ఉన్న కీలక వ్యక్తులెవరు? నగరం నడిబొడ్డున జరిగిన ఈ స్కామ్లో అసలు సూత్రధారులు ఎవరు? ఒకే భూమిని పదే పదే అమ్మేసిన ఘనులెవరు? మియాపూర్ భూ స్కామ్ విలువ వేల కోట్లు ఉన్నట్లు విచారణాధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 693.04 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. ఈ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మియాపూర్ భూ కుంభకోణం పక్కా వ్యూహంతోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో సర్వే నెంబర్లో 200 ఎకరాల భూములను ఒకేసారి రిజిస్టర్ చేశారు. 20వ సర్వే నంబర్లో 109.18 ఎకరాలు, 28వ సర్వే నంబర్లో 145.26 ఎకరాలు, సర్వే నెంబర్ 100లో 207 ఎకరాలు, 101 సర్వే నెంబర్లో 231 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేశారు. 2016లో 693.04 ఎకరాల భూమిని 4 సార్లు రిజిస్ట్రేషన్ చేశారు. వార్షిక తనిఖీలో భాగంగా ఇంటర్నల్ ఆడిట్ తనిఖీలో భాగంగా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసినప్పుడు మేము ఒక 6 డాక్యుమెంట్లను సస్పెక్టెడ్ డాక్యుమెంట్ గుర్తించడం జరిగింది. ఈ 6 డాక్యుమెంట్లలో కూడా దాదాపు 830 ఎకరాలు మియాపూర్ సంబంధించిన ల్యాండ్స్ సర్వే నెంబర్ 100, 101, 108 అట్లా సర్వే నెంబర్లో 830 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసినట్టుగా గుర్తించాం. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నది. అంటే ఈ సర్వే నెంబర్లన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన సర్వే నెంబర్లు. వీటిని గుర్తించి ఇమీడియట్గా ఈ ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం ఈ డాక్యుమెంట్లను మొత్తం క్యాన్సిలేషన్ చేశాము. మరియు వారి ఆదేశాల ప్రకారం సంబంధిత సబ్ రిజిస్ట్రార్ మీద మరియు సంబంధిత వ్యక్తుల మీద కూడా క్రిమినల్ కేసు
బుక్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. దేవాదాయ, వక్ఫ్, ఇనాం, అసైన్డ్, సిపాయిలకు కేటాయించిన భూములతో పాటు ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అలా మియాపూర్లోని 20, 28, 100, 101 సర్వే నెంబర్లలోని భూములు ప్రభుత్వ భూములని 2007 మార్చి 30న ఒకసారి, 2011లో మరోసారి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు మెమో జారీ చేసిన యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇది 4 నంబర్లు కూడా 22A రిజిస్టర్లో ఉన్నాయండి. అంటే మేము అప్పట్లో 2008, 2007, 2008 మధ్యలో మేము అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఏవేవి ఉన్నాయని పంపించడం జరిగింది. సంబంధిత తహసీల్దార్లు పంపించారు. వాళ్ళ రిజిస్టర్లో కూడా ఇది నమోదై ఉంది. 22A అక్కడ కూడా చెక్ చేయడం జరిగింది. 22Aలో ఈ 4 నంబర్ కూడా నమోదై ఉంది. ఇది చేయకూడదు, మరి చేశారు. అది మియాపూర్లో ఎకరం భూమి ధర 14 కోట్లకు పైగా పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే అక్రమార్కులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేసి అక్రమంగా రిజిస్టర్ చేశారు. ఇలా 693 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినందుకు రిజిస్ట్రార్కు ఎకరాకు 2 కోట్లకు పైగా ముడుపుల రూపంలో ముట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ భూమిని దక్కించుకునే క్రమంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ నేతృత్వంలో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ రెవెన్యూ శాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో రిజిస్ట్రేషన్ అధికారులతో పాటు ఇంకా ఎవరెవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు 2 అరెస్ట్ చేసిన పోలీసులు అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ నేతలతో పాటు ఉన్నతాధికారుల పాత్ర ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో భూబకాసురుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిన తరువాతే అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఒక స్థలాన్ని పదే రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి యజమానులు అయిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందే ఇదే తరహాలో కొంతమంది ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఒకే స్థలం పదే రిజిస్ట్రేషన్ అవుతోంది. ఇలాంటి కేసులకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వ భూముల రక్షణకు శ్రీకారం చుట్టాయి. ఎవరైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, భవన నిర్మాణ అనుమతులు పొందాలనుకున్నా ఇక నుంచి అది ప్రభుత్వానిదా కాదా అనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా హిమాయత్ నగర్ మండలాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఆ మండలంలోని భూములను జియో ట్యాగింగ్తో అనుసంధానించనున్నారు. ఇప్పటికే అధికారులు సర్వే ప్రారంభించారు. ఇక నుంచి భూమి పూర్తి వివరాలు తేలిన తరువాతే అనుమతులు ఇవ్వనున్నారు అధికారులు. ఆన్లైన్లోనే అంతా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేసే భూమి ప్రభుత్వానిదా కాదా, అసైన్డ్ భూమా, పట్టా భూమా అన్న వివరాలు పూర్తిగా తెలిసాకే భూమిని రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అన్నది నిర్ణయించనున్నారు. అంతేకాదు, కొనుగోలు చేసిన భూమి పట్టా భూమి అయితేనే అనుమతుల ప్రక్రియ మొదలవుతుంది. అది ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో ఉంటే అనుమతులన్నీ రద్దు చేసేలా నిబంధనలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్లో భూమికి సంబంధించిన వివరాలన్నీ రికార్డ్ చేస్తారు. సర్వే నెంబర్ ఎంటర్ చేయగానే అది ఏ మండలంలో ఉంది, భూమి విస్తీర్ణం ఎంత, ప్రభుత్వ భూమా కాదా అనేది తెలిసిపోతుంది. గ్రేటర్లో వేలాది ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి. పోరంబోకు, సిక్కం, అసైన్డ్ భూములు ఇలా సర్కార్ స్థలాలను కొంతమంది ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు మండలాల వారీగా భూముల ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వివరాలు సేకరించడంలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్లో అధికారుల అండదండలతో భూమాఫియా రెచ్చిపోతోంది. తప్పుడు పత్రాలతో 693 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. హెచ్ఎండిఏకు సంబంధించిన 50 ఎకరాల భూమిని కూడా తప్పుడు పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు రిజిస్టర్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మియాపూర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు.
హైదరాబాద్ నగరంలో అధికారుల అండదండలతో భూమాఫియా రెచ్చిపోతుంది. ప్రస్తుతం అయితే మియాపూర్కు సంబంధించి 20, 28, 100, 101 సర్వే నెంబర్లలోని దాదాపు 693 ఎకరాల 4 గుంటల భూమి మొత్తాన్ని తప్పుడు పత్రాలతో ప్రైవేటు వ్యక్తుల పేరిట అప్పనంగా అప్పగించే ప్రయత్నం జరగడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే ఈ మొత్తం విషయం బయటపడడంతో అధికారులు విచారణ చేపట్టారు. 3 నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ఈ మొత్తం తతంగం అంతా కూడా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అతని కనుసన్నలో జరిగింది. దాదాపు 693 ఎకరాల 4 గుంటల భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమితో పాటు ఇందులో కొంత ప్రైవేట్ భూమి కూడా ఉంది. దీన్నంతా కూడా అప్పరంగా వారికి అప్పగించే ప్రయత్నం జరిగింది. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన కొంత భూమి ఈ సర్వే నెంబర్లలోని దాదాపు 50 ఎకరాల భూమి ఇందులో ఉంది. అయితే హెచ్ఎండిఏకి సంబంధించి నెక్స్ట్ మంత్లో ఒక బస్ టెర్మినల్ ఈ భూమిలో మియాపూర్కు సంబంధించిన భూమిలో ప్రారంభించేటువంటి ప్రయత్నం హెచ్ఎండిఏ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భూమిని పరిశీలిస్తున్న హెచ్ఎండిఏకి సంబంధించి కమిషనర్ చిరంజీవులు ఈ మొత్తం భూమిని పరిశీలిస్తున్న సమయంలో కొంత భూమి తప్పుడు పత్రాలతో వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది గుర్తించి వెంటనే ఎవరైతే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారులకు ఇటు రెవెన్యూ అధికారులకు దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చి మా భూమి ఎంత మేర కబ్జా గురైందన్న విషయం చెప్పాల్సిందిగా ఆయన మొత్తంగా విచారణ చేపట్టాల్సింది కూడా కోరడంతో అధికారులు రంగంలో దిగి విచారణ చేపట్టిన క్రమంలో విస్తుపోయేటువంటి విషయాలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలో భూమి ఆక్రమణకు గురైనట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్ గురైనట్టుగా కూడా వారు చెప్పారు. అయితే నిజానికి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే మియాపూర్ ఉందో మియాపూర్ మూసాపేట రిజిస్ట్రేషన్ పరిధిలోకి వస్తుంది. కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని అదునుగా తీసుకొని నిందితులు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ను ఆశ్రయించారు. అతన్ని మచ్చిక చేసుకొని తమ పేరిట రిజిస్టర్ చేయాల్సిందిగా ఆయన కోరడంతో ఆయన కూడా అతనికి అంగీకరించాడు. మొత్తంగా ఇదంతా కలిసి ఒక పక్కా ప్లాన్తో ఇంత పెద్ద భూమిని దాదాపు స్టాంప్ డ్యూటీ పేరిటనే దాదాపు 587 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం వచ్చింది. మొత్తం ల్యాండ్ వాల్యూ అయితే 3,000 కోట్లకు పైగానే ఉంది. ల్యాండ్ వాల్యూ అయితే ఇంత దారుణంగా వీరు వచ్చేసారు. ఇందులో మొత్తం ఈ వ్యవహారంలో శ్రీనివాసరావు A1గా ఉన్న శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్టును వారు చేపడుతున్నారు. వారంతా ఈ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఇతనితో పాటుగా 3గా చెప్పినటువంటి PVS శర్మ కూడా ఇందులో ఉన్నారు. వీరంతా కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు. అయితే ఈ వ్యవహారంలో కేవలం వీరే కాదు, ఇంకా చాలా బడా రాజకీయ నాయకులు, ఇంకా చాలామంది అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారాన్ని CIDకి అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం దర్యాప్తు బాధ్యతలను CIDకి అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సాండిలే కూడా ఒక ప్రకటనలో దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పారు. CID ద్వారా దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం ఇందులో ఇంకెవరెవరు ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఓన్లీ ఇక్కడే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి దందాలు కొనసాగుతున్నాయి. భూ మాఫియా రెచ్చిపోతుంది. అధికారుల అండదండలతోనే జరుగుతున్న మాత్రం కాదనేది నిజం. అయినా కూడా చూడనట్టుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం కూడా విమర్శలకు స్థాపిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరాన్ని కూడా వారు చెప్తున్నారు. ఆల్రెడీ నిందితులను ఎవరైతే శ్రీనివాసరావుతో పాటు పార్థసారథి, PVS శర్మల్ని రిమాండ్కి తరలించారు. వారికి 13 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. ఆల్రెడీ చెల్లపల్లి జైలు కూడా వారిని తరలించారు. వీరిని కస్టడీ కోరేందుకు కూడా ఆల్రెడీ మియాపూర్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కస్టడీ ద్వారా మొత్తం ఈ వ్యవహారాలు ఇంకెవరెవరు ఉన్నారనే విషయాన్ని పూర్తిగా ఆరా తీసే ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా CID చేతికి కేసు పోతే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఇంకెవరున్నారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఉన్నారు, ఎన్ని పెద్ద తలలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో పర్సన్ మహేష్తో కలిసి రమణ, HNTV, హైదరాబాద్. కూకట్పల్లి అక్రమ భూదందాపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. 796 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, అందులో 547 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కుంభకోణంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. 2 రోజుల్లో సీఎంతో మాట్లాడి సబ్ రిజిస్ట్రార్ల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. కూకట్పల్లిలో జరిగింది ఇన్సిడెంట్. చాలా రిజిస్ట్రార్ గారు చాలా రాంగ్ పని, దొంగ పని చేశారు. ఎంక్వైరీ చేస్తున్నాను. ఇప్పుడుతో సబ్ రిజిస్ట్రార్కు అరెస్ట్ చేశారు. పోలీస్ ఎంక్వైరీ చేస్తే ఎవరున్నాయి తప్పకుండా ఎవరున్నాయి, పెద్ద చిన్న ఎవరు పర్వాలేదు, అందరి మీద కేసు బుక్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు. ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, MRO గారు ఉన్నారు. రెవెన్యూ ఆల్రెడీ క్యాన్సిల్ చేశారు. కొంచెం కోర్టులో పోయి తర్వాత ఇస్తే తీసుకొస్తున్నారు. అది ఉంది. తప్పకుండా కోర్టు కేసు లేకుంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి పొజిషన్ తీసుకుపోతా. GHMCలో ఉంటే GHMC పొజిషన్ తీసుకుపోతా.
అక్రమార్కుల భరతం పట్టిస్తామని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటారు. మియాపూర్ భూ కుంభకోణం నిందితులను జైలుకు పంపించడం ద్వారా ఆయన తన మాటలను నిజం చేశారు. వేల కోట్ల విలువైన ప్రజాధనాన్ని కాపాడి వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కేసీఆర్ను అందరూ మాటల మాంత్రికుడని అంటారు. నేను సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీవ్రంగా కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఆయన మాటలు అలా అందరినీ కట్టిపడేస్తుంటాయి. నిజాయితీ పనిచేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా రాజకీయ అవినీతికి తావు ఇవ్వటం లేదు. కానీ చేతల్లోనూ తాను అంతే పవర్ఫుల్ అని నిరూపించారు. మియాపూర్ భూ కుంభకోణంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనం. అవినీతిని అంతమొందించటంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ స్కామ్లో అధికారుల పాత్ర ఉందని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అక్రమార్కుల భరతం పట్టింది. వారిని కటకటాల్లోకి నెట్టి అవినీతిపై మాటలే కాదు ఆచరణ కూడా ఉంటుందని నిరూపించింది. రాజధానిలో భూములు చాలా విలువైనవి. భూబకాసురుల కన్ను ఎప్పటినుంచో దీనిపై పడింది. ఇప్పటికే చాలా భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని కాపాడాలని కేసీఆర్ సర్కార్ కంకణం కట్టుకుంది. మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వచ్చింది. అందువల్లే మియాపూర్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగింది. ఈ చర్య అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఏ పనికైనా చేతులు చాచే ఉద్యోగులకు గట్టి హెచ్చరిక పంపినట్టయింది. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా టీఆర్ఎస్ అధినేత సహించరన్న సంకేతం కింది వరకు వెళ్లింది. నిజాయితీ పరులైన అధికారులకు కొండంత అండ దొరికింది. కరప్షన్ ఫ్రీ స్టేట్ కావాలన్న కేసీఆర్ సంకల్పానికి మియాపూర్తో అడుగులు పడినట్లయింది.